తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు ఉన్నారు. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. భూమాతకి మనం కుంకుమ పసుపు సమర్పించుకున్నామని చెప్పారు. అది సరే, అది నమ్మకం, మంచిదే అని చెప్పారు, శుభప్రదమే అని చెప్పారు. కొబ్బరికాయ కుళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమిటంటారు? ఇది కూడా చాలా చాలా అందరి మనసులోనూ వేదనతో కూడుకున్న ప్రశ్న అనమాట. చాలా పూజలప్పుడు మరీ బాధగా ఉంటుంది కదండి. అది ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలోనూ ఇది ఎక్కడో దగ్గర ఎప్పుడో ఒకసారి జరిగే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి అనుభవంలోకి వచ్చిన విషయం అనమాట. అయితే దీన్ని రెండు రకాలుగా చెప్పుకుందాము. చెప్పండి. ఒకటి ఆధ్యాత్మిక పరంగాను, ఒకటి నెగిటివిటీ పరంగా కూడా వివరణ ఇస్తాను. నెగిటివిటీ కూడా ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక పరంగా అంటే ఏమిటంటే కనుక మనకి కొబ్బరికాయలో పువ్వు వచ్చింది అంటే ఆ కుటుంబంలో శుభవార్తలు వింటామని, శుభకార్యాలు చేస్తాము అని, తర్వాత శుభప్రదమైన వార్తలు వింటాము అని. కొంతమంది ఇళ్లలో గర్భిణీ స్త్రీలు ఉంటారు, మగ సంతానం కలుగుతుంది, మగ సంతానం అని రాసేసుకోవటమే, ఇంకా మగ సంతానం కలుగుతుంది అని. ఇది మనకి ఇది నమ్మకము కాదు, మూఢనమ్మకము కాదు, ఇది శాస్త్రవచనము. మనకి ఉపనిషత్తుల్లో రాసి ఉంది. ఉపనిషత్తుల్లో రాసి ప్రతి ధర్మ సూక్ష్మము మనకి వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచే వచ్చి, పురాణాల నుంచి ఇవి మనకు కలిగే సందేహాలన్నీ కూడా మూలాలు అవే కదా. అవును కదా. ఇది చూడండి, మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వచ్చింది అనుకోండి, ఏం ఆనందించేస్తాం. సాక్షాత్తు ఆ భగవంతుడినే మనం ఆరాధించే దేవుడే మనకు కనపడినట్టు, కొబ్బరి చిప్ప మన కోరిక తీరినట్టు మనసు ఆనందం అయిపోతుంది. కుళ్ళిపోతే అన్న అంశము మన ఇంట్లో ఏదైనా అంటే భగవంతుడు ఎట్లాగైతే మనకి అనుగ్రహాన్ని ఆరూపంగా తెలిపాడో, కుళ్ళిపోయిన కాయ మన ఇంట్లో నెగిటివ్ ఉన్నట్టు మనకి రాబోయే దాంట్లో ఏదైనా ఒక ప్రమాద సూచనలు కూడా ఇది సాధారణంగా జరగదు. ఇలాంటిది అందరికీ జరగదు, కొంతమందికి మాత్రమే. ఆ రోజు తీసుకొచ్చారు, ఆ కొబ్బరికాయ కుళ్ళిపోవడము, నీరు కారిపోవడము. మనం ఎంచుకునేటప్పుడు అలా చేయం కదా. ఎంచుకునేటప్పుడు అన్ని చక్కగా ఇలా కొట్టి ఇలా చెక్ చేసుకుని చేస్తాం కదా. కొంతమంది కొన్నప్పుడైనా అంత కొబ్బరికాయ కొనేటప్పుడు అన్ని చూస్తాము. కళ్ళు, 3 కళ్ళు చూస్తాము, పీచు చూస్తాము, తర్వాత అది ముదురా లేత బీటలు పడిపోయిందా, పగుళ్ళు వచ్చినవి కూడా ఉంటాయి. ఇంత జాగ్రత్తగా కొనుక్కున్నప్పుడు దేవాలయానికి తీసుకువెళ్ళినా కానీ, లేదా మన ఇంట్లో కార్యక్రమంలో కొట్టుకున్నా కానీ, అన్ఎక్స్పెక్టెడ్ గా అందులో నల్లగా అవ్వడమో లేదా నీరుగా బయటకు వచ్చేయడమో వచ్చింది అంటే కనుక దేవాలయాల్లో ఇచ్చినప్పుడు పురోహితులు చెప్తారు, అమ్మా తీసి అవతల పారేయండి, ఆ స్థానంలో కొత్త కొబ్బరికాయ ఇవ్వండి అంటారు. అది దేవాలయాల్లో జరిగిన సంగతి. మన ఇంట్లో జరిగినప్పుడు అయితే కనుక అప్పుడు మనం తప్పనిసరిగా అప్రమత్తతగా ఉండాలి. ఎందువల్ల అంటే మన ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ప్రవేశించిందా, మనం తెల్లారులేస్తే అవి కూడా మన తప్పులే. మనం తెల్లారులేస్తే చెప్పులతో వెళ్ళిపోతుంటాము. కొంతమంది ఇళ్లలో స్టైల్గా చెప్పులు ఇంట్లోనే విడుస్తారు, ఇళ్లలోనే హాల్లోనే చెప్పులు స్టాండ్ పెట్టుకుంటారు. ఆ చెప్పులు మళ్ళా తీసుకొచ్చినవి అంటే ప్రతి చెడు రోడ్డు మీద చాలా జరుగుతూ ఉంటాయి. ఏవేవో తొక్కడాలు కానీ లేదంటే గాలి రూపంలో కానీ మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చినట్టయితే అవి బయట నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అవంటే పాత రోజుల్లో జరిగేవండి. ఇప్పుడు కూడా అవకాశాలు ఉంటాయి, అందరికీ ఉండవు కదండి. ఉండే ప్రయత్నం చేయాలి. మనం తెచ్చుకోకూడదు అని అనుకుంటే ప్రయత్నం చేయాలి. లేదా ఎవరింట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బయట ఒక చిన్న మగ్గు పెట్టుకునో లేదా బకెట్ పెట్టుకునో, అవకాశం లేకపోతే బకెట్ పెట్టుకుని అపార్ట్మెంట్లో కింద సెల్లార్లో ఉంటాయిగా నీళ్లు, సెల్లార్లో మనకి నీళ్లు కడగడం కోసం వాచ్మెన్ పెట్టుకుంటాడు కదా. సెల్లార్లో పంపు దగ్గరికి వెళ్ళి అక్కడ కడుక్కోవచ్చు కదా. మనం చెయ్యాలి అని అనుకుంటే మనం చెయ్యాలని సంకల్పం ఇస్తే ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. అవకాశాలు దీనికి కూడా ఒక సామెత ఉంది. అయితే ఇలాంటి అవకాశం లేని వాళ్ళు, అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అంత గుర్తుకు రాదు, ఎవరికి అంత ఆలోచన పోదు. కానీ ఇక నుంచి ఆ ఆలోచన పెట్టుకోండి. వెంటనే బయట నుంచి వచ్చేసి లిఫ్ట్ ఎక్కేసి ఇళ్లలోకి వెళ్ళిపోవడం కన్నా కింద సెల్లార్లో మీకు అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కాళ్ళు కడుక్కుని అప్పుడు వెళ్ళినట్టయితే కొంత పరిహారం కలుగుతుంది.
ఉంటుంది. ఇండిపెండెంట్ ఇళ్లలో ఉండే వాళ్ళకి బయటే ఈశాన్యంలో మనకు పంపు తప్పనిసరిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని, పిల్లలు ఉన్న ఇంట్లో కూడా గబుక్కున కాళ్ళు కడుక్కోకుండా రాకూడదు, పసిపిల్లల్ని ఎత్తుకోకూడదు. అసలు జనరల్ గా ఇలా బయట నుంచి వచ్చినది ఏది మనం వైరసే కదండి. వైరస్ నెగిటివ్ అంటే వైరస్ తో పాటు నెగిటివ్లు కూడా, అంటే చెప్పేస్తా భూత పేట పిశాచాలు కూడా మనం అన్ని తొక్కుతాం కదా, మా దిష్టిలు తీసేసి పడేస్తారు కదా, మరి దాంతో పాటు వస్తాయి కదా. మనం అనుకోవచ్చు అవి ఎంతమంది తొక్కుంటారులే అని అనుకోవచ్చు, అది కూడా మనం అనుకుంటారు, చెప్పలేము. మన గ్రహాలు బాగోకపోతే ఆకర్షిస్తాయి. అది కొంతమంది మనుషులను కూడా ఆకర్షించుకుని వచ్చేస్తాయి. మనుషులు కూడా దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనుషుల్లో దేవ రాక్షస మనుష్య గణాలు 3 గణాలు ఉంటాయి. అవునండి, 3 గణాలు ఉంటాయి కదా, పంచాంగంలో ఉంటాయి కదా. అయితే ఇవి ఎక్కువగా, అంటే ఈ గాలి కానీ ధూళి కానీ దెయ్యాలు కానీ ఓపెన్ గా చెప్పేస్తా, దేవుడు ఉన్నాడు కాబట్టి దెయ్యాలు కూడా ఉంటాయి, అందులో మొహమాటం లేదు. అవును, దేవదానవ సంగ్రామమే జరిగింది, అప్పుడు రాక్షసులు ఇప్పుడు దెయ్యాలు. అయితే ఈ దేవగణం వాళ్ళకి తప్ప మనుష్య గణానికి రాక్షస గణానికి ఇవి అట్రాక్ట్ అవుతాయి. మనిషికి రాక్షస గణానికి అంటే దేవగణం దగ్గరికి అసలు చుట్టుపక్కలకు కూడా రావు. అయితే ఈ కొన్ని నక్షత్రాలు, కొన్ని రాసులు, అంటే రాసులు కాదు నక్షత్రాలు దేవగణము మనుష్య గణము ఉంటాయి కదా, ఆ వాళ్ళకి మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి, ప్రత్యేకంగా జాగ్రత్త పడాలి, తప్పదు. అయితే ఇవి వచ్చేటప్పుడు ఈ పరిహారాలు మనం మామూలుగా నడుచుకుంటూ లోపలికి వచ్చేస్తాము. అవి మన ఇంట్లో తప్ప మరి ఇంకెక్కడుంటాయి? అవును కదా, మనం చక్కగా ఆవాసం రండి అని ఇంటికి పిలుచుకుని వచ్చాము, మరి ఇంట్లోంచి బయటకి ఎందుకు కదులుతాయి? మనమే కొనుక్కు తెచ్చుకున్నట్టే కదా. దీనికి ఒక చిన్న, అంటే మనకి సబ్జెక్ట్లోంచి ఇంకో సబ్జెక్ట్లో వెళ్ళిపోతున్నాం, దీనికి ఇంకొక చిన్న ఇది చెప్తాను. మనకి నిత్య కూర్చొనిలో జరిగేదే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా సమస్య, రుగ్మత రోగము ఏదోటి అనుకుందాం, ఆ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే తీవ్రమైన రోగాల సంగతి తీసేద్దాం, చిన్న చిన్న వాటికి చెప్పుకుందాం, చిట్కాలు చేసుకుంటాం కదా. అంటే వాటిని ఆ వ్యక్తిని మనం రెస్ట్ తీసుకోవాలి, నేను ఏ పని చేయాలి అంటే చిన్న జలుబుకి కానీ దగ్గుకు కానీ జ్వరానికి కానీ శక్తి లేకపోతే వదిలేద్దాం, విశ్రాంతికి వెళ్ళిపోతాం. విశ్రాంతికి వెళ్ళిపోతున్నాము అంటే దాని అర్థం ఏంటి? దాన్ని మనం ఎంచక్కా కాపాడుకుంటున్నాం. నా దగ్గర ఉండి తల్లి, నా దగ్గర ఉండి బాబోయ్, మరి మనని ఎవరైతే ప్యాంపర్ చేస్తారో వాళ్ళ దగ్గరే కదా ఉంటాము కదా. జలుబు లేదు, దగ్గు లేదు, ఏమీ లేదు అని దాన్ని పట్టించుకోకపోతే అది ఎందుకుంటుందండి? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, చూస్తాను, మీరు రండి అని కూర్చోబెట్టి పళ్ళు పలారాలు అన్నీ ఇచ్చేసి చక్కగా ఏసీ వేసేసి చుట్టూ చక్కగా వేసి మంచి కుషన్ సీట్ ఇచ్చేస్తే నాకు కదల బుద్ధి ఎందుకు అవుతుంది? 1-2 మాటలు ఎక్కువ చెప్పి సాయంత్రం వరకు కూర్చుంటాను హాయిగా అన్నట్టు కూర్చుంటామా? అవును కదా. అలా కాకుండా రండి అని నిలబెట్టేస్తే ఎంతసేపు ఆ మనిషి నిలబడతాడు? ఎక్కువసేపు నిలబడతాడు, వెళ్ళిపోతారు కదా. అంటే ఏంటి, ఒక మనిషి అయినా ఒక రోగమైనా దాన్ని ప్యాంపర్ చేస్తే, దాన్ని బుజ్జగిస్తే మన దగ్గరే ఉండిపోతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసి నాకేమీ లేదు అంటే అది ఎన్నాళ్ళు ఉంటుంది? ఉండదు. వీళ్ళు నమ్మట్లేదు కదా. అలాగే ఈ భూతాలు కూడా నమ్మకం మీదే, అంతే కదా. మరి ఇది నమ్మకం కాదమ్మా, వాస్తవం. ఇది ఒక పెద్ద మనిషి చెప్పాడు, ఏంటంటే ఇది మన పోస్ట్ లో కూడా వచ్చింది, ఇది మనకి వాస్తవం కూడా. ఎవరైతే ఇలాంటి వాటిని ప్యాంపర్ చేసి, మన జనరల్ గా అందరూ అనేదే రెస్ట్ తీసుకో, అలసిపోయావు, లేదా జలుబు వచ్చింది, ఏంటి జలుబు వస్తే ఏమైంది, సో వాట్, మన దానికి తీసుకుని వెళ్ళిపోతే అది ఎన్నాళ్ళు మనం ఎంత సేవ చేసినా మందులు వేసేసి మాకులు వేసేసి దుప్పటి ముసిగెట్టేసి తన్నేసి పడుకుంటే చక్కగా వెచ్చగా బాగుందని ఉంటుంది. 2 రోజుల్లో పోవాల్సింది 10 రోజులు ఉంటుంది, అది ఉంటుంది. అది దాన్ని నెగ్లెక్ట్ చేసి కనుక మనం వదిలేసి వెళ్ళిపోతే వెంటనే అది మన నుంచి దూరం అవుతుంది. అలాగే ఇది కూడా మన ఇంట్లో జాగ్రత్తగా తెచ్చిపెట్టుకుని ఇంట్లో అశుభ్రంగా ఉంటే అలాంటి ప్రదేశాలే కదా వీటికి ఆలవాలము. అవును కదా. శుభ్రంగా శుచిగా ఉన్న ప్రదేశంలో దేవుడు ఉంటాడు తప్ప దెయ్యాలు ఉండవు. అవునవును, లక్ష్మీదేవి అక్కడే కూర్చుంటుంది కదా. మరి మనమే దాన్ని తెచ్చుకుని భయపడిపోతే ఎట్లా కదా. దాన్ని పంపించే ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు మన అంశంలోకి వస్తే ఈ కొబ్బరికాయ కుళ్ళిపోవడం కానీ నీళ్లు రావడం కానీ నల్లగా అవడం కానీ దేనికి ఇండికేషన్ అంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరగబోతోంది, ఏదో చెడు జరగబోతోంది, లేదు అంటే ఆ ఇంట్లో నెగిటివిటీ ఉన్నది అని అర్థము. ఇది మనం రాసి పెట్టుకోవాల్సిందే.
ఇంత వెనకాల ఇంత ఉంటుందన్నమాట. కాబట్టి వెంటనే దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయండి. తొలగించుకునే ప్రయత్నం అంతే. ఏముంది, వెంటనే ప్రశ్న ఉన్న చోట ఒక జవాబు ఉంటుంది కదా. ఇలా ఎందుకు వచ్చింది, అన్ని కాయలు బాగున్న చోట ఇంటికి రాగానే ఎందుకు అయింది అంటే, ఒక కాయ మనకెందుకు రావాలి అంటే ఇట్స్ ఎన్ ఇండికేషన్ ఏదో జరగబోతోంది అని. వెంటనే అప్రమత్తం అవ్వడము, మన ఇంట్లో ఎక్కడ ఏ ప్రదేశం సరిగా లేదు అని వెంటనే చూసుకోవడము, దానికి తగిన ప్రత్యామ్నాయము. చిన్న చిట్కా చెప్తా. ఇలా జరిగిన వెంటనే గోమూత్రం తెచ్చుకోండి. గోమూత్రం అది కూడా నేను మీకు సులువు చెప్పేస్తున్నా. గోమూత్రం తెచ్చుకోండి. గోమూత్రం తెచ్చేసుకుని ఇంట్లో మొత్తం చల్లేయండి. మూలలా చల్లేయండి. మూలలా అంటే ఈ నెగిటివిటీ ఎప్పుడు మూలనే ఉంటుంది. మూలనే ఉంటుంది. మంచం కింద అంటే దీని స్థానాలు చెప్పేస్తున్నాను. మంచం కింద దాక్కుంటుంది, మూలల్లోనూ దాక్కుంటుంది. అంటే బయట పబ్లిక్గా ఉండవు అవి, మూలలు దాక్కుంటుంది, మంచం కింద దాక్కుంటుంది. దీనితో పాటుగా మనం తలుపు వెనకాల విడిచిన బట్టలు ఆరేస్తుంటాం. ఆరేయడం ఏమిటి, తగిలిస్తుంటాం. అవి 2 రోజులైనా మళ్ళీ తీసివేస్తుంటాము, మళ్ళీ తీసుకొచ్చి తగిలిస్తూ ఉంటాము. అంటే ఆ ప్రదేశం ఏమైనట్టు, దానికి మంచి అకామిడేషన్ ఇచ్చాం మనం. దానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోమ్మా అని అకామిడేషన్ ఇచ్చేసాం. అది అక్కడికి వెళ్ళి ఉంటుంది. తరువాత ఇంకొక స్థానం ఏంటంటే, ఇవి కాకుండా మనం జుట్లు తీసేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాము. అవునా? జుట్టు కూడా అట్రాక్ట్ చేస్తుంది. జుట్టు మన దెయ్యాన్ని, ఇంకా నెగిటివ్ అని 10 సార్లు అన్ను, దెయ్యాన్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకే తల విరబోసుకొని ఉండద్దు అంటారు. తర్వాత ఇంకొకటి, తల మంచం మీద పడుకునేటప్పుడు చాలామందికి అలవాటు ఏంటంటే, ఇక్కడ హెయిర్ పడుతుందని చెప్పి దాన్ని మంచం వెనకాలకి వేసి పడుకుంటారు. పోస్చర్ అర్థమైందా? ఇలా పెట్టి వెనక్కి జుట్టు వేసేసి పడుకుంటారు. అంటే దిండుకి వెనకాల, మంచానికి వెనకాల వేసేసి పడుకుంటాము. ఆ పడుకునేటప్పుడు ఏమవుతుందంటే, ఇంట్లో ఎక్కడైనా పొరపాటుగా ఉంటే కనుక వెంటనే హెయిర్ ద్వారా మనకి అంటుకునే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ పడుకునేటప్పుడైనా ప్రవేశ ద్వారాలు ఇవన్నీ. పడుకునేటప్పుడైనా జుట్టు ముడిపెట్టో, జడ వేసో, రబ్బర్ బ్యాండ్ పెట్టో చేసినట్టయితే దానికి మనం గడియ వేస్తే ఎవరు రారు కదా లోపలికి. అలాంటి ప్రయత్నాలు చేసినట్టయితే కనుక లోపలికి వచ్చే అవకాశం తగ్గుతుంది. అయితే వచ్చేసిన తర్వాత తీసుకునే ప్రయత్నాలు ఇప్పుడు మనం ఆలోచిద్దాము. గోమూత్రం చెప్పాను కదా, గోమూత్రం ఈ స్థానాల్లో చల్లండి. ఇంట్లో దువ్వుకోకండి, తల దూకోకూడదు. తర్వాత ఆవు పిడక తీసుకుని దాని మీద ఆవు నెయ్యి వేసి కర్పూరం బిళ్ళ పెట్టి, ఇది అంటే అంత వెంటనే మనకి అంటేసుకోదు కదా, ఒక పళ్ళెంలో పెట్టి ప్రతి మూల ఈ ఆవు పేడను, అంటే ఆవు పేడతో చేసిన పిడక ఉంది కదా, ఆ పిడక మీద మనం ఇది పెట్టాం కదా, కర్పూరం పెట్టి వెలిగించిన తర్వాత దాన్ని ధూపంలాగా, అంటే చిన్నగా మంటలాగా వస్తుంది, దాన్ని ప్రతి మూలలా తిప్పండి. గంట కొడుతూ తిప్పండి. గంట కొడుతూ తిప్పితే దీనికి ఈ గంట శబ్దానికి భయపడి వెళ్ళిపోతాయి. కావాలంటే టెస్ట్ చేసేసుకోండి. ఒకవేళ ఇలా వచ్చింది అంటే కనుక ఈ ప్రయత్నాలు, ఈ రెమెడీస్ చేసుకుని మరొకసారి దాన్ని ఇంటికి పిలవకండి బొట్టు పెట్టి. ఈ ప్రయత్నాలు చేసుకుంటే కనుక వచ్చిన దాన్ని పంపించే వీలు అవుతుంది. ఇక సైంటిఫిక్ గా కూడా అంతే కదండి, దోమలు అవన్నీ చేరుతాయి, కొడితే డెంగ్యూ వ్యాధులని, ఈ వ్యాధులని, ఆ వ్యాధులని, అవి కూడా అంతే కదా. అవి దయ్యాల్లాగానేగా, మనకి రాక్షసులాగానే కదా, పీడిచి పిప్పి చేసి ధనము, ఆరోగ్యం అన్ని దోసుకొని వెళ్ళిపోతాయి కదా. అదనమాట. అంటే కొబ్బరికాయ కుళ్ళితే ఇంత ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ముందు మనం ఉన్న ప్రదేశాన్ని ఇలా శుద్ధి చేసుకుని తర్వాత ఏమిటి అని, అంటే అదే మళ్ళీ మనసులో పెట్టుకుంటే, మనం ఇందాక అనుకున్నట్టు ఎఫర్మేషన్ చేసుకుంటే ఏదో జరుగుతుంది మేనిఫెస్టేషన్ కానీ ఎఫర్మేషన్ కానీ చెప్పుకున్నట్టయితే జరిగి తీరుతుంది. ఈ పరిహారం చేశాం కాబట్టి పోయింది అనే నమ్మకాన్ని పెట్టేసుకోండి. ఈ పరిహారం చేసుకుంటే పోయింది, మన ఇంటిలో దుష్ట శక్తులు పోయింది, మన మనసులోంచి కూడా ఆ దుష్ట శక్తులను తొలగించేసామని మనం నమ్మడమే. అంటే ఇంటికి వచ్చిన మనిషిని బయటకు పంపించేస్తాం, వ్యక్తిగతంగా కనబడుతుంది కాబట్టి. కానీ ఇవి మనకు కనబడవు కదా, వెడుతున్నానని చెప్పి వెళ్ళవు కదా, కాబట్టి మనలోనే ఉంటాయి, మనమే తరివి కొట్టాలన్నమాట. ఇలాంటి వాటికి ఈ చిన్న ప్రయోగం చేసుకున్నట్టయితే కనుక ఈ ప్రక్రియ చేస్తే, ఆవు పిడక మీద ఆవు నెయ్యి వేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి
వెలిగించి 4 పక్కల కుడి చేతితో పట్టుకుని చాలా తేలికైంది కదా, చాలా తేలికైంది. గంట కూడా వాయించమన్నారు. గంట వాయించేసి ఏం ప్రదేశాల్లో మంచం కింద 4 ఇంటిలో అన్ని గదుల్లోనూ 4 మూలల గంట కొడుతూ తిప్పేసినట్టయితే కనుక వెంటనే పారిపోతుంది. దాని తర్వాత ఈ హ్యాంగర్కి సాధ్యమైనంత వరకు విడిచిన బట్టలు వెయ్యకండి. మామూలుగా కొత్త బట్టలు, కొత్తవి అంటే ఐ మీన్ ఉతికిన బట్టలు మనకి కబోర్డ్లో జనరల్గా వేసుకునేవి ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి వేస్తారు. కానీ మాసిన బట్టలన్నీ పోగు చేసి ఉంచకూడదు. జనరల్గా అలవాటు ఏంటంటే జెంట్స్ గబుక్కన తీసి బనియన్లు కానీ ప్యాంట్లు కానీ దానికి ఆరేస్తారు, అంటే తగిలిస్తారు, కొక్కానికి తగిలిస్తారు. అక్కడ తలుపు వెనకాల చెయ్యొద్దు. ఏ బాల్కనీలోనో లేదా దండం మీద ఇలా ఆరేయండి, కానీ తలుపు వెనకాల తగిలించితే అందులో బెడ్రూమ్లో తలుపులో కనుక చేస్తే ఇవన్నీ జరిగే అవకాశం కనబడుతుంది అనమాట. ఈ రకంగా పరిహారం చేసుకుని మనం దాన్ని మనసులోంచి ఇంట్లోంచి కూడా తరిమేయడమే అనమాట. చాలా చక్కగా వివరించారండి. నమస్తే మా.